ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏదైతే పాలసీ గురించి చర్చ జరుగుతుంది, ఇది కొత్త పాలసీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో అదే ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, దీని గురించి మీరేమంటారు? నేను ఏమంటానంటే, గతంలో రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడు ఉండే, బంజి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. ఉన్నప్పుడు ఏమన్నారు, కేసీఆర్ గారు ఎక్కడ కూడా భూమిని వేలం పాటలు పెట్టినా కూడా గగ్గోలు పెట్టేస్తుండే. రాష్ట్రంలో చిన్న భిన్నం చేసేసి ప్రభుత్వ భూములు అమ్మేస్తారు, మీరు పాలసీలు మీ ఇష్టారకంగా చేస్తారు అన్నారు. మళ్ళీ ఇలా నువ్వు అధికారంలోకి వచ్చినాక నువ్వు చేస్తుంది ఆడ 1,50,000 రూపాయలు గజం ఉంటే నువ్వు ఇచ్చేది ఎంత ప్రైవేట్ రంగాలకి? ప్రైవేట్ రంగాలు కూడా కాదు, అది రేవంత్ రెడ్డి గారు బ్రదర్స్ అంటే ఎన్ముల వాళ్ళ బ్రదర్స్ మొత్తం కుటుంబానికి ఈరోజు చెప్తా ఉన్నారు భూములన్నీ కూడా. జగన్ రెడ్డి కానివ్వండి, తర్వాత వాళ్ళ సోదరులు అందరూ వెంకటరెడ్డి గారు కానివ్వండి, కొండారెడ్డికి ఈరోజు ప్రైవేట్ రంగం భూములు చెప్తా ఉన్నారు. అవన్నీ పాలసీ మేకింగ్ అనేది రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి లాభం పొందే విధంగా, అలాగే కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎవరైతే కీలక నాయకులు ఉన్నారో వాళ్ళకి లబ్ధి పొందే విధంగా ఈరోజు మీరు చేస్తున్నారు తప్ప అక్కడ ఎక్కడ కూడా మీరు ప్రజలను ఆలోచించుకొని, ప్రజల దృష్టిలో పెట్టుకొని, ప్రజలకు ఏదో రానున్న భవిష్యత్తులో లాభం పొందుతుందని కాదు. అంటే ఒక ప్రభుత్వం నేరుగా ఒక ప్రైవేట్ వ్యక్తి పైకి ఎలా ప్రాపర్టీని కన్వర్జేషన్ చేస్తుంది, దానిపైన కూడా ఈరోజు అంశం. ఎందుకు ఇంత పెద్ద భూ కుంభకోణం జరిగేటప్పుడు, 5 లక్షల కోట్లకు సంబంధించిన ఒక భూ కుంభకోణం జరిగేటప్పుడు ఎందుకు బీజేపీ వచ్చి ఈరోజు రోడ్లపైన ధర్నా చేస్తలేదు? ఎందుకు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఎందుకు పాలు పంచుకోవడం లేదు? ఎందుకు రోడ్లపైన వచ్చి ధర్నాలు చేయలేదు? అంటే మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలని మీరు కోరుకుంటారు. ఇది ఖచ్చితంగా మేము అడ్డుకుంటేనే, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటేనే ఆగుతుంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు లగచర్లలో ఒక స్కామ్ చేద్దామనుకున్నారు, దాన్ని అడ్డుకున్నాం. అలాగే సుజన్ రెడ్డి గారు వారి సొంత బొమ్మరిది అమృత్ స్కామ్లో స్కామ్ చేద్దామంటే దాన్ని అడ్డుకున్నాం. అలాగే 1,50,000 కోట్లు మూసీ నదిలో పోస్తామంటే దాన్ని అడ్డుకున్నాం. హైడ్రాని కూడా మెజారిటీగా అడ్డుకుంది కూడా మేమే. ఈరోజు హైదరాబాద్ నగరంలో హైదరాబాద్లను కాపాడుకుంది, కడుపులో పెట్టి చూసుకుంటుందంటే ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు ఇచ్చారు. మన జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు. ప్రధాన ప్రతిపక్షంగా గౌరవనీయంలో ఓట్లు తెచ్చుకొని 70,000 పైచీలకు ఓట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ అంటే ప్రజలకి ఏదో ఒక ఆశ, చిరు ఆశ బీఆర్ఎస్ పైన. ప్రజల పక్షాన మేము పోరాడాలి. ఎందుకంటే ప్రభుత్వ భూములు అనేటివి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటేనే రేపు ఎక్కడన్నా ఒక ప్రభుత్వం రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు ఒక కేసీఆర్ గారు ఆనాడు ఆలోచించో 1000 పత్రికల హాస్పిటల్కి శంకుస్థాపన చేసి రేపు పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది దేశంలో. పెరిగినప్పుడు రేపు 1000 పత్రికల కాడ 2,000కో 3,000 పత్రికల హాస్పిటల్ నిర్మించాల్సి వస్తుంది. సో అప్పుడే కదా మనం అన్నీ కూడా ఈ ప్రభుత్వ రంగం భూములను అప్పుడు వినియోగించుకుంటాం. కానీ మీరు ఈరోజు అవి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తే ఈరోజు వాళ్ళు ఇండస్ట్రియల్ జోన్ తీసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అద్దాల మేడలు కట్టి ఒక్కొక్క ఫ్లాట్ 50 లక్షలకు, 1 కోటి రూపాయలకు, 2 కోట్లకు అమ్ముతారు. అంటే ప్రజలు నష్టపోతున్నారు కదా. అక్కడ కార్మికులు ఎంతోమంది అక్కడ కార్మిక ఉపాధి కోసం అక్కడ ఫ్యాక్టరీలలో పనిచేసి బతుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ పేదవాళ్ళు. కేటీఆర్ గారు ఇది నిజం అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కదా, మీరు పోయి క్షేత్రస్థాయిలో అది నిజం మాకు తేల్చండి అంటే నిన్న కేటీఆర్ గారు వెళ్ళారు. అదే ప్రజలను అడిగారు కదా, అక్కడ 1,50,000 రూపాయల గజం ఉంది. అలా గతంలో రేవంత్ రెడ్డి గారు ఓ బ్రోకర్, ఆ బ్రోకర్ వ్యవస్థని ఈరోజు నడిపిస్తున్నారు. అక్కడ తేడా ఏం లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవి వేయడానికి లేదు, ముఖ్యమంత్రి పదవిలో ఉండి బ్రోకర్ పనులు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా అయితే చేస్తాడో అదే చేస్తున్నాడు. ఇలా పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు చూసుకుంటే మీరు బీజేపీ గురించి చెప్పారు కదా, సో బీజేపీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది అంటున్నారు మీరు? మేము 2 సంవత్సరాల నుంచి మొత్తుకునేది అదే. ఆయన ఏనాడైతే బడే బాయ్ చోటే బాయ్ అన్నాడో ఆనాడు నుంచి కూడా అదే ఉందన్నమాట. బడే బాయ్ చోటే బాయ్ అనేది వాళ్ళ అనుబంధం అనేది ఫేవికాల్ బంధం లాగా అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు లోపాయికాయ ఒప్పందంతో ఈరోజు 2 జాతీయ పార్టీలు ఒకటై ప్రాంతీయ పార్టీని అంచివేసేసి రాష్ట్రంలో పరిపాలించాలనుకుంటే 2 జాతీయ పార్టీలే ఉండాలి. మేము తెచ్చిన పాలసీకి మీకు అడ్డు చెప్పకూరన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బండి సంజయ్ గారు ఇంట్లో నిరాహార దీక్ష కూర్చున్నారు, రోడ్లపైన పోరాడిరు, అందరు వచ్చిరు నాయకులు, బీజేపీ నాయకులు. ఇక మేమే ఆల్టర్నేటివ్ రాష్ట్రానికి అన్నారు. మళ్ళీ ఏరు ఈరోజు ఆల్టర్నేటివ్ కాదు, అసలు ఏమీ లేకుండా పోయారు మీరు. ఈరోజు 8 ఎంపీలు ఇచ్చారు మిమ్మల్ని. రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించి ఏదో లబ్ధి కూరుతుంది, కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇచ్చారు. 8 ఎంపీలు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ఏం చేశారు బీజేపీ? ఈరోజు ఏ అంశం మీద మాట్లాడింది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేరుగా మన సనాతన ధర్మంపై, దేవుళ్ళపైన కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు బండి సంజయ్? మళ్ళీ ఎన్నికల ముందు ఎన్నో గగ్గోలు పెట్టింది కదా, అక్క మొలదారం లేదా, గాజులు లేవా, మనకు మొలదారం ఉందని. ఈరోజు మతాలపైన పోలరైజేషన్ చేసే వ్యక్తి ఈరోజు ఎందుకు మాట్లాడతలేడు? నేను అంటున్నా. అందుకే రేవంత్ రెడ్డి గారికి మీ మంత్రులను పోల్చుకోవాలనుకుంటే దేవుళ్ళతో కాదు,
జంతువులతో పోల్చుకొని మీ 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 నాయకులు అంతకంటే మించి కాదు, ఏదో ఒక కుక్కనో ఒక బర్రెనో ఒక దున్నపోతో ఒక పాలి అని ఎద్దో దాంట్లతో పోల్చుకుని ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు కొంచెం దాన్ని తేలికగా తీసుకొని దాన్ని వదిలేస్తుండే. కానీ ఈరోజు హిందూ సమాజంలో దెబ్బతినే విధంగా వాళ్ళ మనసులు గాయపరిచే విధంగా మీరు ఏదైతే మాట్లాడి ఈరోజు దేవుళ్ళని తెచ్చి ఒకరు పెళ్ళి అయితే ఒక రకంగా, పెళ్ళి కాకపోతే ఇంకో దేవుడు, తాగినోనికి ఒక దేవుడు, తాగనోనికి ఒక దేవుడా? ఈ భారతదేశం అనేది యావత్ దేశంలో ప్రతి ఒక్కరికి దిశగా నిలిచిన దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఈరోజు మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో జరిగితే వివిధ దేశ అధినేతల భార్యలు వాళ్ళ కుటుంబాలు వచ్చి ఆ రోజు పుణ్యనదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలాంటి గొప్ప నేల ఈ భారతదేశం. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేను కళ్ళు నెత్తికెక్కినాయా? వెంటనే క్షమాపణ కోరాలి. జుబ్లీహిల్స్ పెద్ద నువ్వు అక్కడనే ఉంటావు కాబట్టి నీకు నీ ఇంటికి ఆ 10 అడుగుల దూరంలో ఉంది కాబట్టి జుబ్లీహిల్స్ వెళ్ళి అమ్మవారి ముందుకు పోయి ముక్కు నేలకు రాసి యావత్ హిందూ సమాజానికి అందరికీ కూడా నువ్వు క్షమాపణ కోరాలని కూడా ఈ విషయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్ మన ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఏదైతే గతంలో ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. దీని గురించి మీరు? ఈ ఎలక్షన్కి ఒక స్టంట్ వేస్తాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లోనే మళ్ళీ 40,000 ఉద్యోగాలు అంటాడు. మీరు గెలిచి మీ ఎన్నికలై రిజల్ట్ వచ్చి 2 సంవత్సరాలు గడవనికి వస్తుంది అంటే 4 లక్షల ఉద్యోగాలు. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం నుంచి. మేము ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారనో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. రాష్ట్ర ప్రజలంతా ముంగట ఉంటుంది కదా నమ్మకము. కేవలం ఎన్నికల ముంగట ప్రతి ఒక్క వాగ్దానం చేయాలి, మళ్ళీ ఎన్నికలు కాగానే దులుపుకొని పక్కకు పోవాలి. అది బీసీలను మోసం చేసినా, ఇతరత మహిళలను మోసం చేసినా, రైతులను మోసం చేసినా, ఈరోజు యువకులను మోసం చేసినా కూడా ఇవన్నీ మీలో అంతర్భాగమైనవి. ఈరోజు కేవలం సర్పంచ్ ఎన్నికల్లోనే స్థానిక ఎన్నికల్లో గెలుపు పొందడానికి మళ్ళా మా పైన వ్యతిరేకత రావద్దు, మేము గెలవడానికి అనేది ఆ 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అవన్నీ పూర్తి స్థాయిలో ఇవ్వండి. దానికి నోటిఫికేషన్ రేపే విడుదల చేయండి, ఎగ్జామ్లు కండక్ట్ చేయండి, నియామక పత్రాలు ఇవ్వండి, నమ్ముతాం. మీకు గతంలో గడిచిన 4 లక్షల ఉద్యోగాలతో పాటు ఈ 40,000 కలిపి 4,40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వండి. మేమే అభినందిస్తాం, మేమే ముందుండి మిమ్మల్ని నడిపిస్తాం రేవంత్ రెడ్డి గారు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కేసీఆర్ గారు ఓన్లీ పరిమితం ఫామ్ హౌస్గా పరిమితం అయిపోయారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి మీ సింహం రాబోతుందా బయటకు? అసలు ఏంటి ఇలాంటివి ట్రోల్స్ చాలా జరుగుతున్నాయి మీ పార్టీ అధినేత పైన. మరి మీరేమంటారు? కేసీఆర్ గారు రారండి. ఎందుకు వస్తారు? ఈ తెలంగాణ కోసం ఇప్పుడు దీక్షా దివస్ కార్యక్రమం జరుగుతుంది. 2009లో ఓ వ్యక్తి తన బిడ్డలని, తన కుటుంబాన్ని త్యాగం చేసి రాష్ట్రానికి ప్రాణాలు అర్పించాలనుకున్నారు కదా. ఇంకెందుకు 10 ఏళ్ళు సంక్షేమం అభివృద్ధిని జోడు గుర్రాల పైన నడిపించిండు కదా. ఈరోజు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ పై దీక్షా దివస్ పైన ఏదో ఒక ఫేకు కేసీఆర్ గారు అసలు దీక్షనే చేయలేనంటే, ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష కూర్చుంటే దిగి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాటి హోంశాఖ మంత్రిగా ఉన్న మీ నాయకుడే కదా దిగి వచ్చిండు. సోనియా గాంధీ గారే కదా స్వయంగా కేసీఆర్ గారితో మాట్లాడిండు. మీరు మాట్లాడితే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా నవ్వుతున్నారు. ఆనాడు మాట్లాడింది కేసీఆర్ గారితో చర్చ చేసింది, తెలంగాణ ప్రకటన చేసింది కూడా స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మీ హోంశాఖ మంత్రి ఆ గతంలో ఉన్నప్పుడు చిదంబరం గారే కదా మాట్లాడింది. కేసీఆర్ రారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆలంబించేది ఒక గౌరవప్రదమైన రాజకీయాలు వారు కోరుకుంటున్నారు. వారికి ఆదర్శం పక్క రాష్ట్రాలలో ఉన్నప్పుడు మీరు ఎందుకు రావట్లేదంటే, పక్క రాష్ట్రాలలో తమిళనాడు అనే రాష్ట్రం తీసుకుంటే గతంలో పరిపాలించినప్పుడు మేము కూడా అనుకున్నాం మా నాయకుడు ఎందుకు బయటకు వస్తలేడు, మా నాయకుడు వచ్చి పోరాడాలి కదా అని మీతో పాటు మాకు కూడా ఉంది. కానీ వారు మాకు చెప్పిన మాట ఏంటంటే, ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా అది ప్రజలకు అనుకూలంగా ప్రజల కోసం పనిచేయాలి, చేయనప్పుడు మనం అడ్డుకోవాలి, కొట్లాడాలి. ఆ ప్రక్రియలాగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తీసుకొని రోజు ప్రతి ఒక్క రకంగా పోరాడు. కానీ వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసింది కేసీఆర్ గారు ఏంటంటే, మనం అడ్డుకట్టగా ఉండొద్దు ప్రభుత్వానికి. ప్రభుత్వం మంచి చేసినప్పుడు ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా మనం సహకరించాలి. అది ఎగ్జాంపుల్ మీరు బీసీ బిల్లును తీసుకోండి. సంపూర్ణంగా ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. నేను అదే చెప్తున్నాను. మేము కేసీఆర్ గారు రాకపోవడానికి ఏంటంటే, తమిళనాడులో ఎలక్షన్ల ముందే రాజకీయం చేయాలి అని ఒక పాలసీ ఉంది అంట. అక్కడ సంవత్సరంకో 2 సంవత్సరాల ముందే ఫీల్డ్ మీదకి వచ్చి రాజకీయం చేయాలి. తర్వాత అంతకు మించి అక్కడ కూడా రాజకీయం చేయొద్దు. ఎందుకంటే ప్రతి అనుక్షణం రాజకీయం చేస్తూ పోతే అభివృద్ధి జరగదు, రాష్ట్రం అత్తడు కూడా పడిపోతుంది. ఈరోజు రాష్ట్రం రియల్ ఎస్టేట్ ఎక్కడుంది? ఈరోజు కుదేలు అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ రాలేకపోతుంది, ఇన్వెస్టర్లు రాలేకపోతున్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఈరోజు ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇతరత కార్యక్రమాలు, బిజినెస్లు కానివ్వండి కాలేకపోతున్నాయి.
కేసీఆర్ గారు ఎప్పుడు అవసరం కావాలో ఈ రాష్ట్ర ప్రజలకి వారికి ఎప్పుడు వారి అవసరం ఉందో ఖచ్చితంగా నిల్చుంటారు. వారు ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేసిరు. ఎవరో కోరుకుంటానో నువ్వు ఆయన ముంగట ఒక పిల్లిబిత్ర మనిషివి, నువ్వు కోరుకుంటున్నా రాడు. వారు రావాలనుకున్నప్పుడు వారి అవసరం తెలంగాణ సమాజానికి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఈ తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా మాట్లాడతారు.